మరేం పర్లేదు రోహిత్ శర్మను ఓదార్చిన ఎంఎస్ ధోని ఫోటోలు వైరల్. చాలా కాలం తర్వాత రోహిత్ శర్మ ధనాధన్ సెంచరీలతో చెలరేగాడు. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో ఈ ముంబై ఇండియన్స్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 63 బంతులు ఎదుర్కొని 105 పరుగులు సాధించి ఆఖరికి అజేయంగా నిలిచాడు. కానీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫలితంగా 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో హిట్ మ్యాన్ సాధించి శతకం వృథాగా పోయింది. అసలే పొట్టి ఫార్మాట్లో నిలకడలేమి. అందున 5 సార్లు ఛాంపియన్గా నిలిపిన ముంబై కెప్టెన్గా వేటు జూనియర్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆడుతూ కష్టంగా కాలం నెట్టుకొస్తున్న తరుణంలో నిజానికి ఈ సెంచరీ రోహిత్కి మంచి బూస్ట్ లాంటిది. అయితే తన ధనాధన్ ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ గెలుపునకు ఉపయోగపడకపోవడంతో రోహిత్ శర్మ చిన్నపాటి సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు. చెన్నై పేసర్ మతీషా పతిరణ వేసిన ముంబై ఇన్నింగ్స్లో ఆఖరి ఓవర్ వేయగా మూడో బంతికి రోహిత్ 4 బాది 100 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్ 2024లో మూడో సెంచరీ విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్ తర్వాత నమోదు చేశాడు రోహిత్ శర్మ. కానీ అప్పటికే ముంబై పరాజయం దాదాపుగా ఖరారైపోయింది. ఫలితంగా రోహిత్ ముభావంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ విజయం తర్వాత మహేంద్ర సింగ్ ధోని రోహిత్ వద్దకు వచ్చి ఓదార్చాడు. హిట్ మ్యాన్తో చేయి కలిపి అతడి వెన్ను తట్టి మరేం పర్లేదు అన్నట్టుగా రోహిత్ను దగ్గరికి తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ధోని, రోహిత్ అభిమానులను అలరిస్తున్నాయి. వీరిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా టీమిండియాలో రోహిత్ శర్మను ఓపెనర్గా ప్రమోట్ చేయడంలోనూ ధోనీదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఇక వాంఖాడే వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో ముంబై 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సీఎస్కే స్టార్ ధోని 4 బంతుల్లో 20 మెరుపు ఇన్నింగ్స్తో పాటు ముంబై హీరో రోహిత్ శర్మ శతకం కూడా ఈ మ్యాచ్లో హైలైట్గా నిలిచింది.